హాయ్ అండి. మామిడికాయ పప్పు అయితే చేశానండి. టేస్ట్ అయితే బాగుందండి. మీరు ఎవరైనా అలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. పప్పు ఉండేటప్పుడు అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు అవైతే కామనే కదండి. నేనైతే అప్పడం అయితే వేపుకున్నానండి. ఇవైతే మా అత్తగారు పంపించారండి ఈ అప్పడాలు. మామిడికాయ పప్పు చేయాలంటే మనకైతే కాయ ఉండాలి. నెక్స్ట్ అది పుల్లగా ఉండాలండి. పులుపు మామిడికాయ అయితే పప్పు టేస్ట్ అయితే బాగుంటుందండి. కందిపప్పులో ఒక కప్పు మామిడికాయలు అయితే వేసుకున్నానండి. మామిడి ముక్కలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేశానండి. కారం అయితే నేను యాడ్ చేయలేదు. యాడ్ చేసి పప్పునైతే ఉడికించుకొని స్మాష్ చేసుకున్నామండి. స్మాష్ చేసుకుని కొంచెం వాటర్, కొత్తిమీర వేసుకొని అయితే దీన్ని అయితే మరిగించుకున్నానండి. పప్పు మరిగినాక తాలింపు వేసుకోవడమేనండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే మ్యాంగో ఎప్పటి నుంచి అండి ఇంట్లో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మామిడికాయ పప్పు ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, అవ్వలేదండి. ఈ రోజుకైతే అయిపోయిందండి. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే రెసిపీ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.